నిన్న అమిత్ షా నెంబరు ట్యాప్ అయిందని చెప్పేసి బండి సంజయ్ని విచారణకు పిలిచారు. అసలు బండి సంజయ్ని విచారణ పిలిచి ఒక 3 నెంబర్లు అడబెట్టిరట. ఒక 3 నెంబర్లు ఫోన్ నెంబర్లు అడబెట్టి ఇవి ఎవరు చెప్పంటే అవాక్ అయినట బండి సంజయ్. బండి సంజయ్నే సిట్టు అవాక్ చేసింది. ఎందుకు? అదొకటి బండి సంజయ్ అట, అదొకటి అమిత్ షాది, రెండోది జేపీ నడ్డాది అనుకుంటా. నడ్డానేనా? రైట్, జేపీ నడ్డా. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, తర్వాత జేపీ నడ్డా, మూడో వ్యక్తి బిఎల్ సంతోష్, బీజేపీ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జి బిఎల్ సంతోష్. ఈ 3 నెంబర్లు పెట్టిరట. సిట్ ముందు పెడితే ఇవి అమ్మ ఏం జరిగిందని చెప్పేసి. అయితే పేపర్ లీకేజ్ కేసులో బండి సంజయ్ని కేసీఆర్ అరెస్ట్ చేసిండు. అది కూడా ఫోన్ ట్యాపింగ్ చేసి ఎవరితో మాట్లాడి తెలుసుకొని అది అరెస్ట్ చేసిండు అనేటువంటిది మనకున్న సమాచారం. ఏదేమైనా మొత్తం మీద విచారణకు పోయేటప్పుడు పెద్ద ర్యాలీగా పోయారు. పెద్ద ర్యాలీ తీసినట్టు పెద్ద మందితోటి మార్బలంతో జనాలతోటి జెండాలు పెట్టి పోయారు. ఎందుకు? సిట్ విచారణకు రమ్మన్నది. సిట్ విచారణ రమ్మన్నప్పుడు ఒక్కడే పోతే అయిపోతుంది విచారణ. ఈయన ముద్దాయి కాదు కదా. ఆ విచారణకు పోయి జరిగిన అంశాలు ఏందో పోయి చెప్తే అయిపోతుంది. దానికి పెద్ద రాద్ధాంతం చేసి జనాలను ఇదంతా పోగేసుకొని పెద్ద ఎత్తున పోయిండు. కేంద్ర హోంమంత్రితో మాట్లాడిన మాటలు వినేశారా? నడ్డా సంతోష్లతో జరిగిన సంభాషణలు విన్నారు. బండి సంజయ్ ముందు 3 నెంబర్లు ఉంచిన సిట్ అవాక్కైన కేంద్ర మంత్రి. సిట్తో తేలదు సిబిఐకి, ఇస్తేనే కేసు కొలికి సంజయ్తో పోలీసులు అధికారులట. మొత్తం మీద అవాక్ అయిందట. అది ఉంటుంది కదా బట్టల్ పౌడర్ చూసి అవాక్ అయ్యారా, ఇంత తెలుపు చూసి అంటారు చూసినా, ఇట్లా బండి సంజయ్ని సిట్ అధికారులు అవాక్ చేసిరంట. రైట్, ఇక్కడ ఈ సిట్తో తేలదంట. సిట్ మీన్స్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్. సిట్తో తేలదు కాబట్టి దీన్ని సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ టీంకి ఇవ్వాలి అని చెప్పేసి పోలీస్ అధికారులు బండి సంజయ్ తోటి చెప్పారట. ఏదేమైనా దీంట్లో మంచిగా మంట మండుతుంది. చలికాలంలో మంట మండుతుంది. ఎవరు పెట్టిన మంట? ఫోన్ ట్యాపింగ్లో రేవంత్ రెడ్డి పెట్టిన మంట. దీంట్లో బండి సంజయ్ చేయి కాపుకుంటుండు, రేవంత్ రెడ్డి చేయిలు కాపుకుంటుండు. బాడీ హీట్ చేసుకున్నందుకు బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు అందరూ ఇక వణుక్కుంటా రూమ్లో పడుకుంటూ కేసీఆర్ ఏమవుతుందో, ఎప్పుడేం అరెస్ట్ అవుతామో, కేటీఆర్, తర్వాత వీళ్ళంతా కూడా ఈ విచారణ జరుగుతుంది. కాళేశ్వరం విచారణ అయిపోయింది, అది కొలిక్కొచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆపిర్రు. స్థానిక సంస్థల ఎన్నికలు కాగానే కేసీఆర్ని తీసుకుపోయి జైలుకు పంపిస్తారు. ఇక ఇది కూడా ముమ్మరం చేస్తారు. ఇది సిబిఐకు గీబీఐకు ఇస్తే ఖచ్చితంగా కేటీఆర్ కూడా జైలుకు పోతాడు. అది ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి.